తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 24 లేదా 25న భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీలో 4 అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం, పథకాల అమలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ నెల 24 లేదా 25న భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం, పథకాల అమలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ అందిస్తారు. నగేష్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ భేటీ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఉండబోతోంది? ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది? అంటే ఈ నెల 24 లేదా 25వ తారీఖులో కేబినెట్ భేటీ నిర్వహించడానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నాక నిర్వహించాలని చెప్పి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ క్రమంలో ముఖ్యంగా కేబినెట్ భేటీకి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో అయితే 4 పథకాలకు సంబంధించి బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా రెడీ అయింది. అది కూడా సీఎం కి చేరుకుంది. సో ఈ వ్యవహారాలకు సంబంధించి 4 పథకాలను ఇప్పటికే గ్రామ సభలలో ప్రతి మంత్రి కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు కూడా రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహిస్తూ రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీటన్నిటి సంబంధించి 4 పథకాలని ఖచ్చితంగా ప్రజల్లో చేరే విధంగా ప్రచారం ఉండాలనేది ఇప్పటికే నడుస్తూ ఉంది. ఈ క్రమంలో డెడికేషన్ రిపోర్ట్ అనేది కూడా బీసీలకు జరిగే పథకాలు కావచ్చు, బీసీలకు జరిగే అయితే లోన్లు కావచ్చు, మిగతా వాళ్ళకి అందే వ్యవహారాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా డెడికేషన్ కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. సో దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా పెట్టి అందులో సభ్యుల ద్వారా చర్చ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా 4 పథకాల అమలు తీరుని ఎలా ప్రజలకు తీసుకెళ్తున్నాం, వాటికి అందే తీరును కూడా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ద్వారా చెప్పే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి ఎండింగ్ లో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఎందుకంటే బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో రైతు భరోసా కూడా ప్రజలకు చేరడం, 4 పథకాలు కూడా ప్రజలకు అందిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తర్వాత పంచాయతీ ఎన్నికల డేట్ ను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఖచ్చితంగా 24 లేదా 25వ తేదీన తెలంగాణ క్యాబినెట్ నిర్వహించుకొని మొత్తం ఈ వ్యవహారాలన్నిటిపైన మంత్రుల నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి ఖచ్చితంగా ఈ క్యాబినెట్ నెక్స్ట్ ఏం చేయాలన్న దానిపైన కూడా ఈ క్యాబినెట్ నిర్ణయించనుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.